హైదరాబాద్ గోల్నాకా డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దాసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అంబర్పేట మహారాజ్న ప్రతాప్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని, ప్రజల తరపున పోరాడకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ గోల్నాకా ప్రజల పక్షాన చివరి వరకు నిలబడి పోరాడతానని స్పష్టం చేశారు. డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బఫర్ జోన్ పరిధిలోని 3 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదల కోసం మినీ ఫంక్షన్ హాల్ లేదా ప్రజా అవసరాలకు వినియోగించేందుకు కృషి చేశానని, కొద్దిమంది అడ్డుకోవడంతో అది ఆగిపోయిందని చెప్పారు. ఆ భూమిని ప్రజలకు చెందేలాగా చివరి వరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తామన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. డివిజన్లో ఏ సమస్య వచ్చినా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని, ప్రజల అభివృద్ధియే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేట్గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి పాదాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మా కార్పొరేట్గా అవకాశం ఇచ్చిన ప్రజలందరితో కలిసి భోజనం చేసి వాళ్ళకి కూడా ఒక కృతజ్ఞతగా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో గోల్నాకా డివిజన్లో ఈ 5 సంవత్సరాలలో ఏదైతే గతంలో ఉన్న ఏదైతే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, సీసీ రోడ్ల విషయాలు కావచ్చు, డ్రైనేజ్ విషయాలు కావచ్చు, కరప్షన్ విషయంలో కావచ్చు, వసూళ్ల విషయంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటి అన్నింటినీ పారదోసి ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఏమేమి చేసినాం అనేది ఈ గోల్నాకా డివిజన్ ప్రజల అధ్యక్షతగా వాళ్ళకి వివరించడం జరిగింది. దానితో పాటు అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో, మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఈరోజు గతంలో మేము 3,38,26,00,000 రూపాయలతో గోల్నాకా డివిజన్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు, అదేవిధంగా కేటీఆర్ అన్న గారు, అదేవిధంగా హరీష్ రావు అన్న గారి సహకారంతో పాటు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే